డైరెక్టర్ కొండపూడి వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే హీరో భరత్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో హీరోలు యాక్ట్ చేసిన అజీజ్ భాయ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణారెడ్డి గారు అలానే నెల్లూరు సినిమా పెట్టుకున్నాం, ఇంట్లో కూడా రాలేదు. దాంట్లో ఎంతసేపు ప్రతి ఒక్కరు కూడా అదొచ్చులా కనిపించారు, పుష్పలాగా ప్రతి ఒక్క. మన దాంట్లోకి వచ్చేటప్పుడు కొన్ని సినిమాలు అలాంటి సినిమాలు హిట్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలు కూడా అంత చక్కగా మన నెల్లూరు వాతావరణం, మన స్లమ్ ఏరియాలు, మన చేపల మార్కెట్, శంసుద్దీన్ గారు తలకాయ భలే ఊపుతున్నారు చేపల మార్కెట్ వేసి ఎట్లుందని చెప్పండి. ఏం చెప్పండి బ్రహ్మాండం, గట్టిగా ఒకసారి చెప్పట్లు. సూపర్. అయితే రివీల్ చేయకూడదు కాబట్టి స్టెప్స్ కానీ అంటే లిరిక్ చాలా 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 బాగుంది. రైట్ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గర్వంగా ఎన్సిఏ నెల్లూరు సినిమా అసోసియేషన్ స్థాపించి శివలంకి జనార్దన్ గారు, బాలు గారు, రెబో గారు, కట్టప్ప గారు, అలాగే రవి గారు, మన బన్నీ గారు, వీళ్ళందరి ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కల్లా నెల్లూరు సినిమా అసోసియేషన్ ఒక స్ట్రాంగ్గా ఒక వేదిక పిలుద్దంటే వీళ్ళందరూ కృషి ఒకసారి చప్పటితో వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటాను. అలాగే వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వటము, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ చేయటము, ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఒక మన నెల్లూరు జిల్లాలో ఉంది. కాబట్టి ఆ టీం అందరూ కూడా అభినందిస్తూ ఇలాగే కలిసి ఉందని చెప్పి నేను కోరు. 20 కళా సంఘాల సినీ స్టూడియోలో తొలిసారిగా డైనమిక్ సినిమా షూటింగ్ జరిగింది. దాంట్లో కట్టప్ప గారు కూడా నటించారు. ఈరోజు అంటే కంటిన్యూగా సినిమాలు నెల్లూరులో జరుగుతున్నాయి. మన చంటి గారి లైబ్రరీ వాటి తొందరగా రిలీజ్ అవుతుంది. అలాగే వార్డ్ నెంబర్ 54, తర్వాత లింబో, అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. నటించే వాళ్ళు మీరందరూ కూడా సినిమా హిట్ అయితే తప్పకుండా మీకు డబ్బులు ఇస్తారు. కానీ మొదట మీరు ఇంత ఇవ్వాలని కాకుండా సినిమాకు మీరు సపోర్ట్ చేయండి. ఇది సినిమా స్లో కాకూడదు. ఈరోజు నేను అనేక జిల్లాలకు పోతున్నప్పుడు కూడా మన హరిబాబు గారు నవ్వుతారు, తెలిసి వైజాగ్ చెప్తారు సార్ అని. నేను వైజాగ్ పోయినప్పుడు ఒక సినిమా షూట్ జరుగుతుంది అక్కడ. ఇక్కడ మనకి 20 సినిమాలు జరుగుతున్నాయి. తర్వాత ఈ నెక్స్ట్ మంత్లో ఒక 5-6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే ఇంత విధంగా స్ట్రాంగ్గా నెల్లూరు హబ్బు సినిమా హబ్బుగా ఉందంటే మనం అందరం గర్వపడాలి. కాబట్టి ఎన్సిఏ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయి. ముందు ప్రేక్షకులకి మనం శిరస్సు వచ్చి నమస్కరించాలి. ఒకప్పుడు పెద్ద సినిమాలు చూసేవాళ్ళు ఈరోజు చిన్న సినిమాలు చూడబట్టే ఇంతమంది ఆర్టిస్టులకి ఉపాధి గుర్తింపు కలుగుతుంది. కాబట్టి ప్రేక్షకులకు ఎప్పుడు కూడా మీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఎప్పుడు కూడా శంసుద్దీన్ గారు పొలిటికల్గా మనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. సినిమా రిలీజ్ కాంది మద్రాసు వచ్చాడు తన సొంత డబ్బుతో. ఆయన రఘు గారు ఆ సొంత డబ్బుతో పెట్టి థియేటర్స్ మాట్లాడేసి దాన్ని రిలీజ్ చేశాడు. అంటే అది మద్రాసు వచ్చా రిలీజ్ కాబట్టి దాన్ని నటించడం గుర్తింపు. అలాగే డైరెక్టర్ శివలకి జనార్దన్ గారు కూడా గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి చెన్నై బజార్ అలాబక్షి గారు హీరోగా సినిమా పూర్తయింది. అది కూడా తొందరలో రిలీజ్ ఉంది. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే సినిమాని ప్రోత్సహించాలి. మన నెల్లూరులో తెలుగువాడే నటించాలి, తెలుగు సినిమాలో తెలుగువాడే ఉండాలని ఉద్దేశంతో ఈ ప్రయాణం సాగుతుంది. 25 కళాశాల ఏర్పడిన తర్వాత అన్ని అసోసియేషన్లు ఒకటిగా ఉంటాము, ఒక మాట మీద ఉంటాము. చాలా మంది ఇది చిన్న సినిమాలేండి అండ్ డబ్బులే కాకుండా మీ సహకారం ఉండాలి. డబ్బు తర్వాత, ఎందుకంటే దాంట్లో సంపాదించుకుంటే తప్పకుండా వస్తుంది. ఇప్పటిదాకా సినిమాలు రిలీజ్ వేరు,
ఢిల్లీ గ్యాంగ్స్టర్స్ రికార్డు సృష్టించబోతుంది. ఇప్పుడు దాకా రాలేదు. అది నిజంగా వెంకటేష్ గారు మనం నిజంగా అభినందించాలి. దాంట్లో నటించిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక్కొక్కరు చూస్తుంటే ఇప్పుడు బాలు గారు గడ్డ పెట్టుకున్నాను ఇంట్లో కూడా రాలేదు. దాంట్లో ఎంతసేపు కూడా ప్రతి ఒక్కరు కూడా అదొడుతున్నా కనిపించారు పుష్పలాగా. ప్రతి ఒక్కరి గడ్డ హిట్ అయ్యి మళ్ళీ ప్రతి ప్రేక్షకుడు అది చెప్పిన పబ్లిసిటీ అనేది కొంచెం తక్కువ అవుతుంది. మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా మేము కొన్ని టికెట్లు మేము చూసుకుంటాం ప్రతి షోకి. ఆడే కేక్ కట్ చేయడం కానీ బ్యానర్ వేయడం కానీ ఎంకరేజ్ చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ లెవెల్లో అనేక ఫోన్లు వస్తున్నాయి. ఏమంటే మీ నెల్లూరులో దొరుకుతున్నాయి ఈ సినిమాలు. అవును జరుగుతున్నాయని చెప్పాడు. ఇంతమంది నటించారని చెప్పాను. అలాగే స్టూడియో పెట్టాము. ఒక హైదరాబాద్ అంతా ఇప్పుడు ఎదురు సాగి చూస్తుంది. చాలా మంది ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఫోన్ చేయటం వస్తామంటాం సినిమా ప్లాన్ చేయాలనుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇలాగే ఒక మాట మీద ఉండి మీరందరూ కూడా ఏ సినిమా అయినా కూడా డబ్బు ఆశించకుండా మీరు నటించండి. డబ్బు వచ్చిన తర్వాత మీరు ఎందుకంటే ఇప్పుడు బహిర్భూమి రాజీవ్ గారు తీశారు. వారు ఒక ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్ ఇచ్చారు. 21 days కంప్లీట్ చేశారు సినిమా. చరిత్ర రికార్డు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 21 days. అది ఒక మంచి ప్లానింగ్. ఆడే భోజనం చేయటం ఆడే షూటింగ్ చేసుకోవటం అంటే ఇటువంటి ప్రొడ్యూసర్స్ మనకు వస్తున్నారు. కాబట్టి ఎంతటితో ఆకుండా దీన్ని కంటిన్యూ చేసి ఇంకేదైనా మనకి సినిమా థియేటర్స్ కానీ పొలిటికల్గా మనకి శంసుద్రి గారు మొదటి నుంచి నాకు శంసుద్రి ఇరవై గారు నాకు దగ్గర ఒక 30 సంవత్సరాల పరిచయం. వాడు స్కూల్ కరస్పాండెంట్ సూర్య స్కూల్ అనుకుంటారు. సూర్య స్కూల్ ఆనాటి నుంచి ఇదే విధంగా చర్య చేసుకుంటున్నాము. మనందరం కూడా సపోర్ట్గా శంసుద్రి గారు ఏది కావాలో చేశారు అడుగున్నారు. కాబట్టి దీంతో పాటు మన పొలిటికల్గా మనకి సపోర్ట్ ఉంది. కాబట్టి రాబో రోజుల్లో ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది మీ అందరికీ. కాబట్టి ఒకరొకరు కోపాలు అవి పెట్టుకోకుండా మీరందరూ కూడా కలిసి ఉండండి. ఒక బాట మీద ఉంటే మీ అందరికి భవిష్యత్తు ఉంది. కాబట్టి ఈ సినిమా తీసిన ప్రొడ్యూసరు అశోక్ వర్ధన్ నటీనటులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా సినిమా విజయవంతం అవుతుంది. విజయవంతం కావాలని చెప్పి ఆశిస్తూ వెంకటేష్ పేరుతో పాటు డబ్బులు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ దానికి సంబంధించిన అందరికి కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సక్సెస్ అవుతుంది సాంగ్. నన్ను ఇన్వైట్ చేసినటువంటి మీ అందరికీ ఎస్పెషల్లీ వెంకీ గారికి అండ్ బన్నీ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గల్లీ గ్యాంగ్స్టర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మంచి పేరుతో పాటు ఖచ్చితంగా డబ్బులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ కలిసి జరగర అనే సాంగ్ ని లాంచ్ చేయబోతున్నారు. సో కైండ్లీ అనౌన్స్ జరగర సాంగ్. జరగర సో జరగర సాంగ్ తెలుసు అన్ని తెలుసు కానీ మర్చిపోయారు. అదే ఇంపార్టెంట్. అది రీసెంట్ గా తను మాట్లాడుతూనే ఉంటాడు. అంటే తను అన్ని చేయగలనమాట. ఇప్పుడు తను డైరెక్షన్ చూస్ చేసుకున్నాడు. ఎలాంటి దాన్నైనా కానీ అందంగా చూపించాలి ఈ వేలో అనేది నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. నాకైతే అసలు ఫోటోస్ తీసుకోవడం కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. అలాంటిది నాలో ఇంత అందం ఉందా అన్నట్టుగా ప్రతి ఒక్కరిని చూపిస్తారు. అది ఎలాంటి వాళ్ళైనా కానీ అది నాకు చాలా ఇష్టం. తను ఏం చేయాలనుకున్నా చేయమంటాము. అది నేనే కాదు, మా మామయ్య గారు, మా అత్తమ్మ అందరూ తనకి సపోర్ట్ చేస్తారనమాట. సపోర్ట్ చేస్తారా లేదంటే చేయించుకుంటారా? తనలో ఉన్నదాన్ని మేము ఎప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నా అది చేయి, నువ్వు హ్యాపీగా ఉంటానే చెప్తాం మేము. అలాగే అతను చాలా చెప్తాడు. అలాగే అంటే నేను ఫస్ట్ ఆ మాటతోనే చూసాను. ఆ తర్వాత తెలిసింది గల్లీ గ్యాంగ్స్టర్ డైరెక్టర్ అన్నాయని. అప్పుడు అనుకున్నాను ఖచ్చితంగా చాలా బాగుంటది ఈ మూవీ అని. ఉంటుంది. ట్రైలర్ చూసాక అదే మాట చెప్పు. అమ్మా డ్రెస్ మార్చిపోయింది అయితే నా వల్ల కానీ ఆ ట్రైలర్కి నాకు సంబంధం లేదు. చాలా ఉన్నాయి.
సో ఇంకేమైనా చెప్పాలా అంతేనా? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు యాక్టర్ గా ఓకే, నెక్స్ట్ ఒక డైరెక్షన్ అంటగా డైరెక్టర్ డిఎంకే స్టేటస్ లో చూసారు మరి తన సపోర్ట్ ఎలా ఉంది, నీ స్క్రిప్ట్ ఎక్కడికెక్కడికి వెళ్ళావు, మామూలు పూరి జగన్నాథ్ అయితే బ్యాంకాక్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం రాసావు?